ఎమ్మెల్సీల విషయంలో ఏపీలో ఎమ్మెల్సీల విషయంలో కూటమి ప్రభుత్వం మొత్తానికి కింద మీద పడి ఒక నిర్ణయానికి అయితే వచ్చాయండి. వాళ్ళకి కావలసిన అభ్యర్థులు ఎన్నుకున్నారు, అదొక ఎత్తు. కానీ ఆ అభ్యర్థుల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఒకరు ఉన్నారని విపరీతమైన ప్రచారం మొదలయ్యింది. మరి ముఖ్యంగా ఇలాంటి ప్రచారంలో ముందుండే మన మహాన్యూసి వంశీ గారు, ఆయన అయితే కనుక వన్ స్టెప్ ముందుకేసి ఏంటి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్సీని కావాలని ఎమ్మెల్సీ స్థానం ఇప్పించుకున్నాడు, లేకపోతే కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్సీని నిలబెట్టాడు. అసలు ఎవరి పార్టీలు ఎమ్మెల్సీలు ఎవరికి ఎమ్మెల్సీలు ఇస్తున్నారో దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సంబంధం ఏంటి? అసలు ఏమైనా తలాతోక ఉందా అసలు మాట్లాడడానికండి? రాజకీయం చేయొచ్చు కానీ మరి ఇంత దారుణమైన రాజకీయమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న 5 ఎమ్మెల్సీల్లో ఆ ఎమ్మెల్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది? మరి దాన్ని కూడా మళ్ళీ అదొక న్యూసు, అదొక వార్త, మళ్ళీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం అంటే అది ఎంతవరకు సమంజసం నాకైతే అర్థం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చక్రం తిప్పండి అడిగిన అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎమ్మెల్సీలు సంబంధం ఏముంది? ఎవరెవరికి ఇచ్చారు ఎమ్మెల్సీలు? తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీష్మ, అలాగే రవిచంద్ర, అలాగే బీటీ నాయుడు, అంతే కదా. తర్వాత జనసేన నుంచేమో నాగబాబు గారిని, అయ్యో జనసేన నాగబాబు గారు నుంచోబెట్టింది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అని అనలా, చచ్చిపోతాం ఈ మాట లేక. తర్వాత జనసేన నుంచి నాగబాబు గారు, బీజేపీ నుంచి ఇక్కడే కొంచెం ఈ విషయం గురించే కంగారు పడుతుంది మొత్తం యావత్ రాష్ట్రంలో కొంతమంది, అంటే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినవి కొన్ని మీడియా వర్గాలు కొంచెం కంగారు పడుతుంది. ఏంటంటే ఈ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గురించే కంగారు పడుతున్నారు. వాస్తవానికి అయితేనంట ఎమ్మెల్సీ కోటాలో తమకు ఒక స్థానం కావాలని బీజేపీ చివరి క్షణంలో చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే జనసేనకి ఇచ్చారు కాబట్టి మీరు 3 తీసుకున్నారు, కాబట్టి మేము ఉన్నాగా కూటమిలో, కాబట్టి మాకు కూడా ఒకటి ఇవ్వాలి అని పట్టుబట్టిన మాట వాస్తవమే. అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ ఈ రకమైనటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం వాస్తవమే. తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు దానికి సమ్మతించడంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ప్రతిపాదన రాకముందే భీమవరం చెందిన రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణకు బాగా గుర్తుపెట్టుకోవాలా, ఈ పాకా సత్యనారాయణకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని ఇస్తారని పార్టీ నుంచి గట్టిగా డిమాండ్ వినిపించింది. వాస్తవంగా ఏంటంటే ఆ పార్టీకి విధేయుడు, బాగా అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త, కాబట్టి ఈయన ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈయనకు ఈ పదవికి అన్ని విధాల అర్హుడన్న వాదన వినపడింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు మద్దతు ఇచ్చే వీలున్న పార్టీ సీనియర్ నేతలంతా ముందుకు కదిలారు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, జనసేన వాళ్ళు చాలామంది పర్వాలేదు ఆయనకి ఇస్తే పర్లేదన్నారు, టీడీపీలో చాలామంది ఆయనకి ఇస్తే పర్వాలేదన్నారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు అదృష్టం దక్కింది. ఇదే తరుణంలో కొన్నాళ్ల పాటు వీర్రాజుకు టీడీపీకి మధ్య అగాధం ఏర్పడిన విషయాన్ని కూటమిలో అనేక మంది ప్రస్తావన తీసుకొచ్చారు. అదేంటది సోము వీర్రాజుకి ఎలా ఇస్తారు? టీడీపీకి మనకే పడదు కదా, జనసేనకి ఆయనకి పడదు కదా, కానీ సోము వీర్రాజుకి ఎలా ఇస్తారు అనే వాదన తీసుకొచ్చారు. వాదన తీసుకురావడమే డెసిషన్ మేకింగ్ అంతా కూడా కేంద్రం చూసుకుంటుంది, ఢిల్లీ నుంచి చూసుకుంటారు. కాబట్టి అదే తరుణంలో పార్టీని నమ్ముకుని గడిచిన దశాబ్దకర కాలంగా కష్టించి పనిచేస్తున్న తపనా చౌదరిని ఎంపిక చేస్తే బాగుండేదన్న వాదన వినిపించింది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు లోక్సభ స్థానాన్ని చౌదరి ఆశించారు, అదే కాస్త చివరిలో చేజారింది. ఈ క్రమంలో పార్టీకి అన్ని విధాలా కట్టుబడి ఉన్న చౌదరికి అవకాశం ఇవ్వాలని కోరినా ఈసారికి ఆయనకు అవకాశం ఇవ్వకుండా నీరుగార్చారని చాలామంది బాధపడ్డారు. ఎవరో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే సోము వీర్రాజుకి ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయించిన మాట, పైన పెద్దలు నిర్ణయించిన మాట. సోము వీర్రాజుకి ఇస్తే కనుక ఆల్రెడీ సత్సంబంధాలు లేవు, టీడీపీకి జనసేనకి సోము వీర్రాజుకి సత్సంబంధాలు లేవు. కాబట్టి ఆయనకి ఎలా ఇస్తారో, ఆయనకి ఎందుకు ఇస్తారో అంటే సోము వీర్రాజు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సత్సంబంధాలు ఉన్నాయి అనే మాట. వాస్తవానికి నిజంగా ఆయన ప్రొద్దుటే మాట్లాడాడు. ఆయన ఎవరో సోము వీర్రాజు గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు పరిచయం ఉంటే కనుక అది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే నాకు తెలుసు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎలాంటి పరిచయం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారితో అలా కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే గతంలో కూడా టీడీపీని కదా, మరి అప్పటి నుంచి కూడా నా మంత్రి పదవి ఇస్తా అన్నారు, అదన్నారు ఇదన్నారు అని చెప్పుకొచ్చాడు ఆయన నోటితో ఆయన మాట్లాడిన మాటలే ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రకంగా సోము వీర్రాజుకి కేంద్ర పెద్దలు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలని ఇవ్వటానికి ప్రయత్నిస్తే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లాబీయింగ్ ఏముంది? ఒకవేళ ఫర్ సపోజ్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయితే కలిసి వచ్చేది ఏమన్నా ఉందా? అసలు సంవత్సరాల తరబడి మనం వార్తలు చదువుతున్నాం, సంవత్సరాల తరబడి జర్నలిజంలో ఉంటున్నాం కదా,
చిన్న లాజిక్ ఏంటి అసలు, సోము వీర్రాజు కనుక ఎమ్మెల్సీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది ఏముంది? అసలు నయా పైసా కలిసి రాదని అడిగితే. కాకపోతే ఇది డిసైడ్ చేయాలంటే కేంద్రం డిసైడ్ చేస్తారు. పార్టీ లేదు, అధికారం లేదు. ఏంటి అధికారం లేకుండా పక్కన ఉన్న వాళ్ళు మీరు ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కూడా ఆయనే డిసైడ్ చేస్తున్నాడంటే ఇది ఎక్కడ? అసలు ఎవరైనా నమ్ముతారు ఈ మాటలో? ఇది ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాలే. కాబట్టి ఎమ్మెల్సీ ఎవరిని ఎంపిక చేయాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పుతున్నాడు అని అంటే అసలు నవ్వటానికి అసలు దేంతో నవ్వుతారు నాకు అర్థం కావట్లా. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీరు ఎంపిక చేసుకున్న ఎమ్మెల్సీలకి సంబంధం ఏమైనా ఉందా? ఇది ఒక వార్త. దీని గురించి ఇలా మళ్ళీ టీవీగా హుందాగా కూర్చుని అయితే జగన్మోహన్ రెడ్డి గారి లాబియింగ్ చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా దారుణమైన విషయం. ఈ లెవెల్లో వార్తలు చెప్తాం దండాలు రాబు నిజంగాను. కాకపోతే అంటే ఏదో అనొచ్చు కానీ కొద్ది గొప్ప ఏదైనా ఇంటర్ కనెక్షన్ ఉంటే అనొచ్చు. అసలు సంబంధం లేదు. బోడిగుండుకి ఎక్కడో దేనికో ముడి పెడతానంటే అది ఎంతవరకు సమంజసం సార్? తగలేసేసాం గుడ్డ, ఏదో రంగు అంటించేసాం, ఆడి మీద వేసేయాలి అంతే అనే పందాతోటే మనం వ్యవహరిస్తున్నామే తప్ప రాష్ట్రంలో ఎవడన్నా నమ్ముతాడా ఈ విషయంలో? అంటే బీజేపీని కూడా చక్రం తిప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేంది కానీ ఇంకా ఏంటి జనసేనను కూడా చక్రం తిప్పింది ఆయనే. నాగబాబుకి ఎమ్మెల్సీ రావడానికి కారణం ఆయనే. లేకపోతే కూటమిలో టీడీపీలో ఉన్నటువంటి ముగ్గురు రావడానికి కూడా కారణం ఆయనే అని చెప్పండి. ఇంకా ఇదండి రాష్ట్రంలో జరుగుతున్న దిక్కుమాల రాజకీయాలు. సర్లే ఈ విషయం మీ ముందుకు తీసుకొద్దని ఈ వీడియో చేస్తున్నాను. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా స్పందించాలి మీలాంటి విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి అంతేకాదు ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.